కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఇలాగున దేవుని దైవ వాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాం. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియాకాండం 27వ అధ్యాయము. పిల్లర 12వ వచనము. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మను అందరినీ బలపరచమని, దివ్యమైన కృపను అనుగ్రహించమని, నీతి సూర్యుని ముఖకాంతి మా అందరిపై ప్రకాశింపచేయమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో ఇశ్రాయేలీలు విశేషమైన మొక్కుబడిని గూర్చి ఇక్కడ రాయబడి ఉన్నది. మొక్కుబడి అనగానే తన జీవితంలో పొందిన మేలు కొరకు తిరిగి చేసే దానినే మొక్కుబడి అంటారు. కానుక, ప్రథమ ఫలార్పణ, దశమ భాగము, కృతజ్ఞత కానుక, ఇలాగా కొన్ని విధములైన కానుకలను గూర్చిన ప్రస్తావనలు లేఖనమందున్నాయి. అయితే ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగమందు చెప్పబడిన మాట మొక్కుబడి. ప్రియులారా, మరి నా జీవితం, మీ జీవితం, మనలో ఎవరమైనా సరే ఈ మొక్కుబడిని గూర్చి వినడమే కాదు కానీ బహుశా మనలో కూడా కొందరు చేసుకున్న వారమునై, మరి కొందరు చెల్లించిన వారునై ఉన్నవారమే. అయితే అసలు మొక్కుబడి అనేది ఎక్కడ ఆరంభమైందంటే ఆదికాండము 28వ అధ్యాయం 20-22 వచనాల్లో చూసినప్పుడు భక్తుడు యాకోబు అక్కడ మనకు కనిపిస్తారు. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి ఆవత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ప్రార్థన.
తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయంలో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో మరి యాకోబు చేసిన మొక్కుబడిని గూర్చి మనం చూస్తున్నాము. తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రాలు, నీవు నాకు తోడైన ఎడల నేను తిరిగి వచ్చు సమయంలో ఇక్కడ బలిపీఠం కడతాను, నీవు నాకు దేవుడివై ఉంటావు అంటూ నిబంధన లేక మొక్కుబడి ఈ యాకోబు చేయడం జరిగింది. యాకోబు కనాను నుండి పద్దనారానికి అనగా లాబాను ఇంటికి వెళ్ళాడు. పిల్లల ఎంతకాలం అక్కడ ఉన్నాడు తాను అంటే ఇంచుమించుగా 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాలలో అతడు బహుగా అభివృద్ధి పొందాడు. బహుగా అభివృద్ధి పొంది ఒక రోజున అక్కడనే స్థిరపరచబడవాలనే ఆలోచన కాదు కానీ మరింత విశాలంగా ఉండాలని కోరాడు. అయితే పిల్లరా, ఈ యాకోబు తిరిగి ప్రయాణం 20 సంవత్సరాల తర్వాత చేశాడు. దేవుడు చెప్పారు, నేను నీ తండ్రి దేవుడను అని. యాకోబు మరి చేసిన మొక్కుబడి చెల్లించకయే తాను మిగిలిపోయాడు. కుటుంబంలో కొన్ని శోధనలు ఎదురైన తర్వాత సంగతి జ్ఞాపిక వచ్చి మరలా వెళ్ళి బలిపీఠాన్ని కడతాడు. పిల్లల జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ తాను అనుకున్నాడు, దేవుడు ఈ విషయంలో నాకు సహాయపడితే నేను వచ్చినప్పుడు సమృద్ధికరంగా ఉంటాను కనుక మంచి మందిరాన్ని కడతాను అనుకున్నాడు. కట్టకయే అక్కడ ప్రియులర పశువులకు పాకలు వేయడం మొదలుపెట్టాడు. ఎంతో కీడు అనేది వాటిల్లింది. చెప్పసఖ్యం కానంత నష్టమును జరిగింది. అయితే దేవుని పిల్లలుగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని కొరకు చేసిన మొక్కుబడి తాను చెల్లించకయే మిగిలిపోయాడు. ఫలితంగా ఎంతో నష్టాన్ని చూడవలసి వచ్చింది. దేవుని పిల్లరా, మరి మన జీవితంలో కూడా సజీవుడైన ప్రభు పాదాల చెంత చేరే మనం మొక్కుబడి చేసి దాన్ని చెల్లించకుండా ఉండడం కంటే అసలు మొక్కుబడి ఉండకుండా ఉండుటయే మంచిది అంటారు. లేదా ఒక వ్యక్తి మొక్కుబడి చేస్తే దాన్ని తప్పక చెల్లించాలి. ప్రసంగి గారు అంటున్నారు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే యెడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులు యందు ఆయనకిష్టం లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండా నుండటయే మేలు అంటాడు. నిజమే కదా పిల్లరా, మనం మొక్కుబడి చేస్తే దాన్ని చెల్లించాలి. చేసి చెల్లించకుండా ఉండడం కంటే చేసి చెల్లించడమే ఆశీర్వాదం. కనుక దేవుని పిల్లరా, దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా మొక్కుబడి చేస్తే దాన్ని తప్పక మనము నెరవేర్చాలి. తప్పక దాని విషయమై మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎక్కడ సరి అయినటువంటి కొలత ఉంటుందో, ఎక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చు ప్రజలు నిలవబడతారు, వారి విషయమై దేవుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు చెప్పబడిన ఈ విలువైన మాటల్లో నేర్పుచున్న పాఠం, మొక్కుబడి చేసుకో తప్పు కాదు, కానీ చేసావంటే దాన్ని చెల్లించాలి.
చెల్లించినప్పుడు ఫలితం మనకి ఎలా ఉండబోతుంది? హన్నా జీవితం మనకు తెలుసు. రామాతయం సిఫిమన పట్టణస్థుడు. ప్రియరా, మరి దేవుడు ఆ కుటుంబం పక్షాన అద్భుతమైన మేలును చేయడం జరిగింది. రాత్రి ఈ దినాన దేవుని పిల్లలుగా మన జీవితంలో మొక్కుబడి మంచిదే, కానీ దేవుని పిల్లల చేసి దాన్ని తీర్చుటకు ఆలస్యము చేయరాదు. స్తోత్రం. ఆలస్యం చేయక దేవుని కృపను కలిగి పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుని 2026 సంవత్సరం నూతనమైన కృపలతో ప్రభు మనలందరినీ నింపి నడిపించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సన్నిధి ముఖకాంతి ప్రకాశింప చేయండి. క్రొత్త సంవత్సరం పొందిన వాగ్దానాలు నెరవేర్పు, దివ్యమైన సంగతులను గురించినటువంటి దైవ కృప అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.